అనుకోకుండా మొన్న నేను మేము మహానాడులో కలిసాను సార్. హ్మ్? మహానాడు కడపలో జరిగిన కడప. మహానాడు. అవును. ఏంటి సార్ ఆ అభిమానులు ఇప్పటికీ మీరు ఒక స్టేజీ దగ్గర నుంచి మీ కారు ఎక్కడానికి 2 గంటలు పట్టింది. అవును. ఇంతగా అభిమానిస్తున్నారు, ఇంతగా ఆదరిస్తున్నారు. అది ప్రేక్షకులు. అంతటా తెలుగు వాళ్ళు ఎక్కడ నేను తిరగని దేశం లేదు, నాకు సన్మానం జరగని దేశం లేదు. అది నా అదృష్టం. ఇది అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? 2 గంటల సేపు మీరు ఎప్పుడైనా ఎవరు పోనివ్వట్లేదు బయటికి మిమ్మల్ని. ఇప్పుడు ఒక్క ముద్ద అన్నం తిన్నాను, మీరు కనపడగానే వెంటనే వచ్చి ఎస్ సార్. మాట్లాడుతున్నాను. అక్కడ వేరే వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళకి టైం ఇచ్చాను. కానీ నేను మిమ్మల్ని ఏమైనా నొప్పించానా? లేదు. అది నా క్యారెక్టర్. ఎస్ సార్. అది నా 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 మనస్తత్వం. ఎవరిని బాధ పెట్టకూడదని, ఎస్ సార్. అందరినీ ఆనందపరచాలని, అదే ఉంటుంది నాకు. కోట శ్రీనివాసరావు గారు ఒకనొక సందర్భంలో సినిమాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు తప్పు అని ఒక మాట వినిపించింది. ఎంతవరకు తప్పు తప్పుడు సమాచారం. ఆయన ఎప్పుడు అనుకోలేదు, ఆఖరి శ్వాస వరకు నటించాలని అనుకున్నాడు. అసలు ఆ రోజు నేను ఫోన్ చేసింది కూడా, రేపు మనము ఒక సినిమాలో చేయబోతున్నాం, క్యారెక్టర్ చెప్పారు, నువ్వు ఎప్పుడు మంచంలో పడుకొని ఉంటావు, నీకు ఒంట్లో బాగుండదు, నేను కొడుకుని నన్ను తిడతా ఉంటావు మంచంలో పడుకొని కూడా, నేను కేర్ చేయను, లేస్తానా కొడక నేను అని అంటుంటావు అని చెప్పుదామని, రేపు వస్తలే నేను ఇంటికి, ఫోన్లు ఎందుకులే అన్నా. ఓకే సార్. నేను పోయేసరికి లేడు. కనుక ఆయన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నటించాలనే ఉండే, కానీ ఆ కొంచెం హెల్త్ నిలబడలేడు, కూర్చోలేడు కనుక అట్లా కూడా కూర్చొని చేసిన క్యారెక్టర్లు కొన్ని చేసిండు. అవును. కానీ అక్కడ క్యారెక్టర్కి సరిపోవాలి కదా, ఆ క్యారెక్టర్ నడుచుకుంటూ ఉండాలో, పరిగెత్తుకుంటూ ఉండాలో, ఎట్లా ఉంటే అట్లా ఫిట్నెస్ కూడా ఉండాలి కదా. ఫిట్నెస్ ప్రాబ్లం వచ్చే ఆయన చేయలేకపోయాడు కొన్ని క్యారెక్టర్. మళ్ళీ పుడతాడా సార్ అలాంటి నటుడు? ఖచ్చితంగా పుడతారు. దైవానుగ్రహంతో పుట్టి దైవానుగ్రహంతో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ దైవానుగ్రహంతో పుడతారు, యాన్నో ఒక దగ్గర పుడతారు, డెఫినెట్ పుడతారని నా ప్రగాఢ నమ్మకం. ఎన్ని సినిమాలు మొత్తం మీరు చేశారు సార్? మీకు ఇష్టమైన మీ కాంబినేషన్? ఎవరు మేమిద్దరమా? చాలా చేశాం బ్రదర్. మాకు కొన్ని అసలు మాకు లెక్కలలో లేని కూడా, ఎందుకంటే రోజుకి 5-6 షూటింగ్లు చేసి చూడడం, ఏ సినిమా ఏంటో తెలిసింది కాదు. మొన్న ఒక అతను చెప్తున్నాడు, కోట గారు చనిపోయిన కాడ నేను అక్కడ ఇట్లా పెట్టుకొని కూర్చొని ఉంటే, సార్ నిన్న అహో బ్రహ్మ ఓహో శిష్య సినిమా చూసినాం సార్ అన్నాడు. ఊరిని మా సినిమానా అని గుర్తొచ్చింది నాకు. అది ఓకే. మర్చిపోయారు, అది అసలు లిస్టులోనే లేదు. ఓకే. అట్లా ఎన్ని సినిమాలు కానీ సంవత్సరాలు. మామగారు లాంటి సినిమా మళ్ళీ ఆ కాంబినేషన్, ఆ ఒక్క కామెడీ. మామగారు కాదండి, ఒక్క మామగారు కాదు, బావబామ్మర్ లాంటి సినిమా, సీతారత్నం గారు లాంటి సినిమా, చిన్నరాయుడు లాంటి సినిమా, మాయలోడి లాంటి సినిమా, ఇట్లా చాలా ఉన్నాయి. రాజేంద్రుడు గజేంద్రుడు, ఎన్ని ఎన్ని కాంబినేషన్లు, ఎన్ని సినిమాలు. ఒకదాన్ని మించిన క్యారెక్టర్ ఒక దాంట్లో. మళ్ళీ దానిలాగానే ఆ సినిమా లాగానే చేసినారు అనేది ఉండదు. ఇద్దరం కూడా. కోట బాబు మోహన్ గారిని అసలు విడదీసి చూడలేము ఆ రోజుల్లో. వీళ్ళిద్దరు ఉంటేనే. అదే దైవ సంకల్పం అండి. మేమేం నేర్చుకోలేదు, మేమేం ట్రైనింగ్కి పోయి రాలేదు. ఏదో సినిమా యాక్టర్ నేనయ్యాను, ఏదో సినిమా యాక్టర్ ఆయన అయ్యాడు, ఏదో బొబ్బిల్ రాజులా కలుసుకున్నాము, మామగారులో కాంబినేషన్ చేశాము, ఒక విజిల్ వేసాడు దేవుడి పైనుంచి, అట్లా వేసాము. ఇక